అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం ఏపీ మోడల్ స్కూల్ ఎదుట ఇంటర్ విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థుల నుంచి అడ్మిషన్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులను స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అడ్మిషన్ ఫీజు 250 రూపాయలు ఉంటే 2500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఎగ్జామ్ ఫీజు 600 రూపాయలు కట్టాల్సి ఉండగా 1000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారిని ఈరోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో నాకు ఈ విధంగా చీరాల మండలం ఈపురపాలెంలోని మోడల్ హై స్కూల్లో విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారని చెప్పేసి నా దృష్టికి రావడంతో నేను హుటాహుటిన కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ రావడం జరిగింది. సో విద్యార్థులందరితో కూడాను మాట్లాడడం జరిగింది. వాళ్ళ సమస్యలన్నీ కూడా విన్నాను. వాళ్ళు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మా దగ్గర ఎక్సెస్ ఫీజు కలెక్ట్ చేశారు, అడ్మిషన్ ఫీజు కానీ ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఇంకేదో చెప్పారు, వాటిని అన్నింటినీ కూడాను మాకు తిరిగి ఇప్పించాలని చెప్పారు అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం హాజరైన విద్యార్థుల నుంచి పరీక్షల ఫీజు అమౌంట్ తిరిగి చెల్లించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళు కొన్ని మాకు లిఖితపూర్వకంగా కొన్ని డిమాండ్స్ ఇచ్చారు. నా పేరు ప్రణవి, నేను సీనియర్ ఇంటర్ బైపీసీ చదువుతున్నాను. మేము ఈరోజు ధర్నా ఎందుకు చేస్తున్నామంటే మా కాలేజ్లో సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, నైన్త్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా హాస్టలర్స్ ఉన్నారు, కాలేజ్ డేస్ వాళ్ళు కూడా ఉన్నారు. హాస్టలర్స్ జాయిన్ అయ్యే వాళ్ళ దగ్గర ఏంటంటే అడ్మిషన్ ఫీజు తీసుకున్నారు, ఎగ్జామ్ ఫీజు తీసుకున్నారు. మాకు పైనుంచి గవర్నమెంట్ ప్రతి ఒక్క ఫండ్ ఇస్తుంది. ఫండ్ ఇస్తున్నా కూడా మా దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఎందుకని అడిగితే మేము కట్టించుకోవాలి, మీకు రావట్లేదు కాబట్టి మేము కట్టాలి అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము కట్టడం, మా పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు కూడా, మేము చూసి కూడా మా పేరెంట్స్ని అడిగితే మా పేరెంట్స్ లేవన్నా కూడా మేము మా పేరెంట్స్ పక్కన వాళ్ళ దగ్గర తీసుకొని కట్టినప్పుడు కూడా మేము పరిస్థితులు చూసాము. ల్యాబ్ దేనికి వాడారు, మా డబ్బులు మీరు, మా పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు వాడారని చెప్తే ల్యాబ్ ఎక్విప్మెంట్ వాడారంటే ల్యాబ్ ఒక్కటి కూడా సరిగ్గా లేదు సార్, ఒక్కటి కూడా బాగు చేయించింది లేదు, మా మనీ మాకు ఇచ్చింది లేదు. ప్రిన్సిపల్ మేడం, వైస్ ప్రిన్సిపల్ సార్ మాకు సమాధానం చెప్పాలి. మా డబ్బులు, మా మనీ ఎందుకు తీసుకోవాలి? మా మనీ తీసుకొని కూడా మాకు రిసిప్ట్స్ ఇవ్వమంటే రిసిప్ట్స్ ఇవ్వట్లేదు. మేము ఏదన్నా హెల్త్ బాగోపోయినా కానీ హోమ్ సిక్ వెళ్ళాలన్నా కూడా 500 కట్టించుకొని మళ్ళీ లేట్గా వస్తే మళ్ళీ ఇంకా కట్టాలంట. మా మనీ కూడా మేము ఎందుకు కట్టాలి సార్? మా పేరెంట్స్ చాలా పేదరికంలో ఉన్నా కూడా ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాం కదా, అన్నీ ఫ్రీగానే ఉన్నాయి కదా, గవర్నమెంట్ ప్రతి ఒక్కటి ఇస్తున్నా కూడా మాకు ప్రొవిజన్స్ కూడా దానికంటే డబుల్ రాసి డబ్బులు తీసుకుంటున్నారు సార్. ఆ ప్రొవిజన్స్లో కానీ దేంట్లో